ఎక్సలెంట్ గా ఉంది. సూపర్ గా ఉందండి. మళ్ళీ జగన్ అన్న రావాలి. జగన్ అన్న వస్తేనే అందరూ బాగుంటారు. పెన్షన్ ఇంటికి వచ్చే పెన్షన్ ఇస్తున్నారు. ఎప్పుడు ఇచ్చారండి? జగన్ అన్న వచ్చిన తర్వాతనే పెన్షన్ వచ్చింది. అంతకుముందు ముసలాళ్ళు మొత్తకోళ్ళు అక్కడ చుట్టూ తిరిగి చాలా మంది ఇదయ్యారు. ఇప్పుడు ఈ తలుపు సూర్యుడు ఉదయించకుండా కూడా వచ్చేసి తలుపు కొట్టి పెన్షన్లు ఇస్తున్నారు. ఇంటికి బియ్యం నవరత్నాలు అన్ని చక్రమంగా చేస్తున్నారు. మళ్ళీ జగన్ అన్నే రావాలి. ఎవరు వచ్చినా ఏం కాదు, జగన్ అన్నే వస్తారు మళ్ళీ. సో అభివృద్ధి చాలా బాగుందండి. ఎవరో అడిగారండి అభివృద్ధి గురించి. చాలా బాగుంది అభివృద్ధి, చాలా ఎక్సలెంట్ గా ఉంది. కావాలి వస్తేనే పేద ప్రజలు చాలా బాగుపడతారు. ముసలోళ్ళు ముతకోళ్ళు మళ్ళీ ఇంటింటికి పెన్షన్లు, తర్వాత మనకి రేషన్లు వచ్చినా ఇంటికి వస్తున్నాయి చక్కగా. ఎవరు అడుగు పెట్టడానికి వీలేదు, బయటకు వెళ్ళడానికి వీలేదు. చాలా మళ్ళీ 45 సంవత్సరాల వాళ్ళకి కూడా దాన్ని ఏంటి ఆసరా ఇస్తున్నారు. వృద్ధాప్యం పెన్షన్ చాలా బాగుంది. వైద్యం విద్య ఎక్సలెంట్. వైద్యం విద్య ఇదే కదండి కావాల్సింది మనిషికి. బ్రతకాలంటే ఆరోగ్యంగా ఉండాలి, తినాలంటే కడుపు నిండా తినాలి, అంతే కదా. అది చాలా బాగుంది. అందుకని మళ్ళీ జగనన్నే వస్తారు. జగనన్న రావాలి. అంటే వాళ్ళు అంటున్నారు కదా ఏదైతే ఉందో ఆల్రెడీ వైసీపీ వాళ్ళకి తప్పితే బయట వాళ్ళకి ఎవరికి లేదండి. వైసీపీ కాదు, అందరూ కూడా మతం చూడలేదు, కులం చూడలేదు, ప్రాంతం చూడలేదు, అన్ని చూడలేదు. పథకం అంతే. ఎవరో గిట్టనోళ్ళు చెప్తారు తప్ప ఎవరు ఏం కాదండి. చాలా బాగుంది పథకం. పథకం ఎక్సలెంట్ గా ఉంది. ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ఓన్లీ వాలంటరీ రావటం వలన దేశం చాలా బాగుంది. అసలు ఎక్కడైనా చూసారా ఆంధ్రప్రదేశ్ లో జరిగినంత ఇదిగా ఎక్కడా జరగలేదండి. ఆంధ్రప్రదేశ్ ని అందరు రాష్ట్రాలు చూసుకుంటున్నారు అంతే. జగన్నాథపురం అండి, ఘాటీ సెంటర్ నుంచి వచ్చామండి. ఎలా అనిపిస్తుంది జగన్ గారి పరిపాలన? జగన్ ప్రభుత్వం చాలా బాగుందండి. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. మధ్యలో కరోనా వచ్చినా సరే మనకి ఏ పథకం ఆపలేదు. అదేవిధంగా మరి పోర్టుల విషయంలో, మెడికల్ కాలేజ్ విషయంలో, ప్రతి విషయంలో కూడా ముందడుగు వేసి అదేవిధంగా మరి మన సమ్మిట్ జరిగింది. సమ్మిట్లో కూడా అనేక ఫ్యాక్టరీలు తీసుకురావడానికి, కంపెనీలు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారండి. విద్యా సంస్థలు కానీ, ఆరోగ్య విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఆయన అన్నింటిలో కూడా మంచి చేస్తున్నారండి. అది ఎంతవరకు ఎవరు చేయలేరు కూడా అండి. అంటే మన లోకేష్ సెంటర్గా ఓన్లీ పథకాలు లేకపోతే అభివృద్ధి అనేది ఇవ్వాలి. వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ వాళ్ళు చేసిన పథకం కానీ కూడా చెప్పండి 14 సంవత్సరాలు చేశారు. మన ఆంధ్రప్రదేశ్ కొంత ఏం చేశారు? ఒక మన రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, లేకపోతే మనకు కానీ ఇక్కడ మనకి ఏమైనా చేశారు ఒక మాట చెప్పండి. వాళ్ళు చేసిన అభివృద్ధి 5 సంవత్సరాలు ఏమని చెప్పండి. ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాలు విడదీసిన తర్వాత ప్యాకేజీ తీసుకున్నారు. అదేవిధంగా వాళ్ళు తెచ్చి అన్నీ కూడా వాళ్ళు సొంతంగా ఉపయోగించుకోవడం తప్ప మన స్టేట్కి అప్పులు ఇవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశారు అన్నారు, కరెక్టే. వాళ్ళు చేసిన అప్పు ఎంత, వీళ్ళు చేసిన అప్పు ఎంత, వాళ్ళకి వచ్చి పెట్టిందంత, వీళ్ళకి వచ్చి పెట్టిందంత. ఒకసారి మనం బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుందండి. ఆయన అన్ని విషయాల్లో కూడా న్యాయం చేశారండి. సచివాలయ వ్యవస్థ పెట్టారు. అదేవిధంగా ఆయనకి ఉద్యోగాలు ఇచ్చారండి. ప్రతిదీ కూడా గుమ్మలోకి వెళ్తుంది సార్. ఈరోజు పెన్షన్ అన్ని పథకాలు కూడా చాలా బాగా చేశారండి. అదేవిధంగా నేను ఆటో డ్రైవర్ అండి. మా ఆటో డ్రైవర్లు కూడా మరి 10,000 రూపాయలు మాకు నెలకి మాకు సంవత్సరం చేస్తున్నారు. అయినా ఆ 10,000 వల్ల మాకు ఎంతో ఉపయోగం అవుతుంది. ఏంటంటే ఒకప్పుడు మేము బ్రేక్ చేయించుకోలేకపోయాము, ఇన్సూరెన్స్ కట్టలేకపోయాము. అలా చేయకపోతే యాక్సిడెంట్ అయితే మమ్మల్ని తీసుకెళ్ళి లోపల వేసేవారండి. ఇన్సూరెన్స్ క్రైమ్ అయ్యేది కాదు. ఈ రోజు వచ్చిన డబ్బులతో మేము బ్రేక్ చేయించుకున్నాం, ఇన్సూరెన్స్ చేయించుకున్నాం, మా రికార్డు పెర్ఫెక్ట్ పెట్టుకున్నామండి. మమ్మల్ని కూడా ఎటువంటి బాధలు పెడతలేదండి. ఒకప్పుడు మరి చంద్రబాబు ఉన్నప్పుడు మరి మీ సేవ కేసులు నా కేసులు ఫోటోలు తీసి రకరకాలుగా వేధించి మమ్మల్ని చాలా బాధ పెట్టేవారండి. అదేవిధంగా ఒకప్పుడు బ్రేక్ కానీ చేయించుకోకపోతే ఒక రోజుకి 50 రూపాయలు పెనాల్టీ చేసి నెలకి 500 రూపాయలు పెనాల్టీ చేసేవారండి. అలాగే మన అనేక విధాలుగా మమ్మల్ని బాధ పెట్టారండి. మా ఆటో యూనియన్ని ఇది ఎటువంటి బాధలు లేవండి. మాకు అన్ని విధాలు కూడా జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు. ఆటో డ్రైవర్లకు ఎందుకు 10,000 రూపాయలు దండగా వాళ్ళు ఆటో తోలుకోవట్లేదా, డబ్బులు సంపాదించుకోవట్లేదా అంటుంది కదా? అవునండి, ఆటో డ్రైవర్కి 10,000 రూపాయలు దండగా వాళ్ళు అనుకున్నారండి. కానీ మేము డౌన్ పేమెంట్ 30,000 కడతామండి 3 లక్షలకి. అంటే ఆ 30,000 కూడా అప్పు తెచ్చే కడుతున్నామండి సీట్ మీద. అది ఏం చేస్తామంటే ఫైనాన్స్ కోట్ కూడా మాకు ఇబ్బంది అయిపోతుంది. ఈ సీట్ కోట్ కూడా ఇబ్బంది అయిపోతుంది. ఈ అద్దెంట్లో ఉంటున్నాం, మాకు అద్దె కోట్ కూడా ఇబ్బంది అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ 10,000 మాకు చాలా ఎక్కువైంది. వాళ్ళకి తెగబేస్తున్నారు కాబట్టి అండి వాళ్ళకి ఈ 10,000 అంటే ఏటో తెలియట్లేదండి. వాళ్ళకి ఆ 10,000 విలువ మాకు తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర చేసినప్పుడు మా అందరికీ హామీ ఇచ్చారు కాబట్టి మా బాధ రేటు ఆయన చేసింది. అందుకే ఈ 10,000 రూపాయలు ఇస్తున్నారండి. ఆ 10,000 వల్ల మేము రికార్డు పోస్టులు పెట్టుకోవడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. కేసులు రాయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడైనా ఏమైనా యాక్షన్ జరిగినా సరే ఈ రికార్డు పెర్ఫెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందండి. ఇన్ని విధాలుగా మేము లబ్ధి పొందుతున్నామండి. అనేక విషయాలు ఒక విషయంలో కాదండి.
అదేవిధంగా చూస్తే మన చంద్రబాబు నాయుడు కూడా అంటుంది ఏదైతే ఉన్నాయో సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తారంటే ఆడవాళ్ళు దొంగ మాట్లాడండి. ఒకప్పుడు ఆయన చాలా హామీలు ఇచ్చారండి. ఎప్పుడో కాదండి 2019లోనే ఆయన శిక్షించారు. 2014లోనే ఆయన ఏం హామీలు నెరవేర్చాడండి. ఆయన హామీలు చెప్తాడండి. ఇంటికో ఉద్యోగం అంటాడు, ఆయన ప్రతిదీ చెప్పేస్తాడండి. ఆయన చెప్పింది ఏది చేయడండి. ఇప్పుడు కూడా చెప్తాడు, చాలా మాటలు చెప్తాడండి. ఆ మాటలకు 10,000 పడిపోతారండి. కానీ ఇప్పుడు ఎవరు పడరండి. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఏ పథకం ఏ హామీ కూడా ఒకటి కూడా నెరవేర్చలేదండి. ఆయన హామీలు ఇస్తాడండి, నెరవేర్చడండి. అదండి జన్మభూమి కమిటీ ద్వారా ఏ విధంగా జరిగిన గతంలో మనం చూసాం. జన్మభూమి కమిటీ ద్వారా జనాలకు మేలు జరిగిందా, ఈ రోజు సచివాలయం వ్యవస్థ ద్వారా మేలు జరుగుతుందా, ప్రతి ఒక్కరు చూస్తారండి. సచివాలయం జనాలు చెప్పినట్టుగా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పేసి ప్రతి ఒక్కరింటికి వెళ్ళి ఏ పార్టీ కూడా తెలుసుకోకుండా వాళ్ళకి పలకాలం చేస్తున్నారు. ఒకప్పుడు జన్మభూమి కమిటీ ఇది తెలుగుదేశం కాదా తెలుగు కాదా అని పార్టీని బట్టి ఇచ్చేవారండి. ఈ రోజు వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్లు అటువంటి చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా పలకాలం చేస్తున్నారండి. అదేవిధంగా చూస్తే ఓన్లీ వైసీపీ వాళ్ళకి తప్పితే బయట వాళ్ళకి పథకాలు రావట్లేదు. వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అంటుంది కదా. ఈ వైసీపీ ఈ సచివాలయంలో ఎక్కడి నుంచో రాదండి వాలంటీర్లు, మన వాటి నుంచి పుట్టిన వాళ్ళండి. అది కూడా వైసీపీ వాళ్ళకి ఇస్తామని చెప్పలేదండి. ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్న విద్యార్థులకి 10th ఇంటర్ చదువులకు ఇచ్చారండి. వాళ్ళు ఆ పార్టీకి ఈ పార్టీకి సంబంధం కాదండి. వాళ్ళు అందరికీ సమానం న్యాయం చేస్తున్నారండి. అదంతా కూడా తప్పుడు ప్రసారం అండి. మళ్ళీ అది కూడా రావడం ఉద్దేశంతో వాళ్ళు చేసి తప్పుడు ప్రసారం మాత్రమే అండి. అంటే పవన్ కళ్యాణ్ అంటుండగా ఓన్లీ వైసీపీ వాళ్ళకి తప్పితే బయట వాళ్ళకి పథకాలు రావట్లేదు. ఆయనకి ఏం చేస్తారు సార్? ఆయన హైదరాబాద్లో ఉంటారండి. ఆయన హైదరాబాద్ అండి. ఆయన మన ఆంధ్రప్రదేశ్ కాదండి. ఇక్కడ పుడితే పుట్టొచ్చు కదండి. ఆయన హైదరాబాద్లో ఉంటాడండి. ఇక్కడ ఏం చెప్తాను తెలియదండి. ఇప్పుడు కూడా ఇప్పుడు కొంప కొట్టుకొని ఇక్కడికి రావండి. ఎక్కడికి మన ఆంధ్రప్రదేశ్ రావాలండి. అమరావతి వచ్చి ఎక్కడ వచ్చా మంగళ వచ్చాయండి. ఈ మధ్య ఏదో కట్టుకుంటున్నారు. వాళ్ళు ఏదో పదవుల కోసం, అధికారం కోసం, పార్టీ కోసం ఇక్కడ కొంపలు కొట్టుకుని ఇక్కడ వస్తారు తప్పండి. వాళ్ళు ఎవరికి ఉన్నవారు కాదండి. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ హైదరాబాద్ వస్తారు. ఇక్కడ పుడితే పుట్టొచ్చండి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇక్కడ ఉండలేదండి. ఇక్కడ మన కష్టాలు తెగండి వాళ్ళకి. అదండి. అదేవిధంగా చూస్తే ఆల్రెడీ చెప్తున్నాను నాగబాబు రాజధాని 3 రాజ్యాలను ఉండమోపించారు. కానీ ఒక రాజధాని కూడా కట్టలేని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఈ చేతగాని ముఖ్యమంత్రి కదండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకప్పుడు హైదరాబాద్ అని చెప్పండి. వచ్చిన ప్రతి ఒక్కరు హైదరాబాద్ డబ్బులు చేసేయండి. వాళ్ళకి అప్పచెప్పి వచ్చేసారండి. ఇప్పుడు కూడా నేను అమరావతి అని చెప్పండి. అక్కడ కొంతమంది వాళ్ళ సామాజిక సంబంధంలో ఉన్నారు కాబట్టి అక్కడ పెట్టేసి దాన్ని అభివృద్ధి చేస్తారండి. రేపు పొద్దున్న మళ్ళీ ఇక్కడ ఉత్తరాంధ్ర ఉద్యమం వస్తే ఏం నాశనం అయిపోతారండి. ఏమండి అలాగే మన రాయలసీమ ఉద్యమం వస్తే ఆనాశనం అయిపోతారండి. ఇక్కడ మా వస్తే మన్నాశనం అయిపోతామండి. అది ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కదండి. 3 ప్రాంతాలను సమానంగా చూడాలి, 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలండి. ఇదే కరెక్ట్ నిర్ణయం అండి. ఆ చేసిన తప్పుడు ప్రసారం ఏంటంటే అమరావతిలో మేము ఫలానా దుక్కుని పెడతామని చెప్పకుండా రాజధాని వాళ్ళ భూములన్నీ రెడీ చేసుకొని కొనుక్కొని వాళ్ళకి కావాల్సిన కొనిపించుకొని అక్కడ రాజధాని పెట్టారండి. అదంతా కూడా చాలా తప్పు వ్యవహారం అండి. అందుకని చెప్పి అందరికీ న్యాయం చేయాలంటే రాజధాని అక్కడ పెట్టుకుంటారు వాళ్ళు. అదండి.